ఏదో ఒక సందర్భంలో మనమంతా బొమ్మ కార్లతో ఆడుకున్న వాళ్ళమే. అందులో కొన్ని కార్లను ముందుకు, వెనకకు కాసేపు తిప్పి వదిలేస్తే అవలా కొంత దూరం ప్రయాణించి ఆగుతూ ఉండేవి. ఇలా ఎందుకు జరిగేదో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుకున్న గుట్టును తెలుసుకోవాలి అని ఎప్పుడూ అనిపించలేదు కదూ? కానీ అందరిలా కాకుండా ఓ వ్యక్తి మాత్రం కారు బొమ్మను విప్పి చూసి అందులో ఉన్న గుండ్రటి చక్రంలోనే ఏదో మ్యాజిక్ దాగి ఉందని అనుకున్నాడు. అతనే మనకిక్కడ కనిపిస్తోన్న శ్రీనివాస్ భాస్కర్ చాగంటి. చిన్న వయసులోనే ఆయనకు పుట్టిన సందేహం ప్రస్తుతం విద్యుత్ రంగంలో ఒక గొప్ప ఆవిష్కరణకు ఆజ్యం పోసింది. ఫ్లై వీల్ టెక్నాలజీ సహాయంతో విద్యుత్ ఉత్పత్తికి కారణమైంది. ప్రపంచంలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్లో 85% బొగ్గు నుంచి ఉత్పత్తవుతుంది. మిగతా 15% సోలార్, హైడల్ ఇలా వివిధ పద్ధతుల్లో ఉత్పత్తి చేస్తున్నారు. అన్ని రకాల వనరులకు పరిమితులు ఉన్నాయి. అంతేకాకుండా వీటి వల్ల పర్యావరణానికి హాని కలగడమే కాకుండా సహజ వనరులన్నీ అంతరించిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రత్యామ్నాయాల వైపు చూడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. వీటన్నింటికీ ఫ్లైవీల్ టెక్నాలజీ చక్కటి పరిష్కార మార్గం అంటున్నాడు శ్రీనివాస్ భాస్కర్ చాగంటి. బొగ్గు, నీరు, గాలి, సూర్యరశ్మి, న్యూక్లియర్ వ్యర్థాలు ఇలా ఇప్పటి వరకు వీటినే ముడి పదార్థాలుగా ఉపయోగిస్తూ ప్రపంచంలో కరెంటు ఉత్పత్తి అనేది జరుగుతున్నటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. వీటి కోసం మనం సహజ వనరులను ఎంతగానో వినియోగిస్తున్నాం. కానీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే హైదరాబాద్కు చెందినటువంటి శాస్త్రవేత్త శ్రీనివాస్ భాస్కర్ చాగంటి అనేటువంటి శాస్త్రవేత్త ఫ్లైవీల్ టెక్నాలజీని ఉపయోగించి తక్కువ విద్యుత్తును ఇన్పుట్గా ఇస్తూ ఎక్కువ విద్యుత్తును అవుట్పుట్గా తీసుకుంటున్నటువంటి సందర్భం మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఫ్లైవీల్ టెక్నాలజీ ఉపయోగించి పవర్ను ఉత్పత్తి చేస్తున్నటువంటి శాస్త్రవేత్త శ్రీనివాస్ భాస్కర్ చాగంటి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, దీనికి గల కారణం ఏంటి, ఆయనకు అసలు ఈ పవర్ జనరేషన్ చేయాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, దానికి ఆయన పడ్డటువంటి శ్రమ మొదలైనటువంటి వివరాలను కనుక్కుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇంత పెద్ద టెక్నాలజీని మీరు సాధించినందుకు మాకు కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకు సార్ మీకు ఇట్లా ఒక పవర్ జనరేషన్ చేయాలి అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఏబిఎన్ నెట్వర్క్ వాళ్ళందరికీ కూడా మా నమస్కారాలు. ఏబిఎన్కి సంబంధించిన ప్రతి వ్యక్తికి, దాంట్లో పనిచేస్తున్న ప్రతి సిబ్బందికి మా హృదయపూర్వకమైన నమస్కారాలు. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ భాస్కర్ చాగంటి. నేను ఒక కొత్త టెక్నాలజీని కనుక్కున్నాను. ఆ టెక్నాలజీ ఏంటంటే యాక్సలరేషన్, డీసెలరేషన్. ఒకసారి మనము ఒక మోటార్ని వాడి ఆ దాంట్లో నుంచి వచ్చిన విద్యుత్తుతో, ఆ దాంట్లో ఏదైతే మనం విద్యుత్తు మోటార్కి పంపించిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన శ్రమ, దాంట్లో నుంచి వచ్చిన మనకు ఏదైతే ఆ విద్యుత్తుని వాడుకున్న తర్వాత ఫోర్స్ ఏదైతే వచ్చిందో ఆ ఫోర్స్ని మనము ఫ్లైవీల్కి అందజేసి ఫ్లైవీల్ని మనం నిర్ణీతమైన ఆర్పిఎంకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మోటార్ని ఆఫ్ చేసిన తర్వాత ఆ ఫ్లైవీల్లో నిక్షిప్తం ఉన్న ఏదైతే ఎనర్జీ ఉందో, ట్విస్టింగ్, టర్నింగ్ ఫోర్స్, ఇనర్షియా, సర్ఫేస్ స్పీడ్ ఉందో దాన్ని హార్వెస్టింగ్, స్కావెంజింగ్, ఎక్స్ట్రాక్టింగ్ చేసుకుంటే ఫ్రీ ఎనర్జీ వస్తుందని మేము చిన్నప్పుడు 6 సంవత్సరాలప్పుడు చిన్న చిన్న కార్లతో ప్రయోగం చేసుకుని ఆటలతో నేర్చుకుంటున్న పరిస్థితి ప్రకారంగా మాకది మా మనసులో అది నిలిచిపోయింది. ఆ నిలిచిపోయిన కార్యక్రమానికి మేము మెల్లగా ఒక వీల్ తీసుకుని ఆ వీల్లో నుంచి విద్యుత్ ఎలా వస్తుంది, ఆ వీల్ విద్యుత్కి ఎలా ఉపయోగపడుతుంది అనే ఒక పరిశోధనలో మేము 30 సంవత్సరాలు పైబడి చేసుకుంటూ మా కాలాన్ని ఒక నూతన ఆవిష్కారానికి తీసుకురావడానికి దోహదపడిందండి. ఇప్పుడు మీరు రూపొందించినటువంటి ఈ టెక్నాలజీ కోసం అంటే వివిధ దేశాల నుంచి ఎట్లాంటి గుర్తింపు వస్తుంది సార్? ఎవరెవరు మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు? ఎట్లా ఉంది? 1990లో ఈ పరిశోధన స్టార్ట్ చేయడానికి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టాము. పెట్టిన తర్వాత మెల్లమెల్లగా దీన్ని డెవలప్ చేసుకుంటూ వరల్డ్ కాన్ఫరెన్సెస్కి వెళ్ళాము. నేషనల్ ఈ ఇంజనీరింగ్ ఏదైతే ఈ కాలేజెస్ ఉన్నాయో వాటిలో కాంపిటీషన్స్లో పాల్గొన్నాము. ఎన్ఐఆర్డి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఒక కాంపిటీషన్ పెట్టింది ఆల్ ఓవర్ ఇండియాకి. విలేజెస్లో ఎలా మనం మార్పు తీసుకురావాలి, విలేజెస్లో ఎలా మనం విద్యుత్ని
అక్కడ పెట్టి అక్కడ వాళ్ళ అవసరాలకు ఎట్లాంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ వాళ్ళకి అక్కడ కోఆపరేటివ్ సిస్టంగా ఎలా మనం దీన్ని తీసుకురావాలని ఒక కార్యక్రమం పెట్టారు. దాంట్లో కూడా మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తెలంగాణలో ఇంటింటా ఇన్నోవేటర్స్ స్కీమ్లో కూడా మేము పాల్గొని అక్కడ కూడా మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మేము ఎక్కడ పార్టిసిపేట్ చేస్తే అక్కడ మాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. నేషనల్లో, ఇంటర్నేషనల్లో అన్ని చోట్ల మాకు ఫస్ట్ ప్రైజెస్ వచ్చినాయి. బోల్డ్ అన్ని వరల్డ్ కాన్ఫరెన్సెస్లో వెళ్ళాము. ఇలాంటి పరిస్థితిలో మాకు మా టెక్నాలజీ మేము వేరియస్ కంట్రీస్లో కూడా పేటెంట్ పెట్టుకున్నాము. దీని ప్రకారంగా మాకు వేరియస్ కంట్రీస్ నుంచి కూడా మా కంట్రీకి రాండి, మా కంట్రీలో మీకు అన్ని సౌకర్యాలు ఇస్తాము అని పెద్ద పెద్ద దేశాలు మమ్మల్ని అప్రోచ్ అయ్యాయి. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఎక్కడా కూడా ఇలాంటి టెక్నాలజీ లేదు. అందుకోసమే మాకు ఈ ఫ్లైవీల్ టెక్నాలజీకి సంబంధించి పేటెంట్ కూడా పొందామని శ్రీనివాస్ భాస్కర్ గారు అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా లేనటువంటి ఈ టెక్నాలజీ ఒక కొత్త ఆవిష్కరణ అని చెప్పవచ్చు. ఎన్నో కోట్ల మందికి ఉపయోగపడేటువంటి ఇలాంటి టెక్నాలజీని కూడా ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఇక్కడ తయారీదారులు అయితే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ భాస్కర్ చాగంటి మెకానికల్ ఇంజనీరింగ్ లో PhD చేశాడు. గత 30 ఏళ్లుగా ఫ్లైవీల్ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నాడు. ఇనుము, ఇతర మిశ్రమాలతో కలిపి తయారు చేసిన ఐరన్ వీల్ ను నిర్ణీత వేగంతో తిప్పడం ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేయొచ్చని నిరూపించాడు. వీల్ బరువు, వ్యాసం, నిమిషానికి వీల్ తిరిగే సంఖ్య ముడి పదార్థాలుగా కరెంటు ఉత్పత్తి చేస్తున్నాడు. వీల్ ను తిప్పడానికి అత్యంత తక్కువ కరెంట్ను ఉపయోగించి ఎన్నో రెట్లు అధికమైన కరెంటును పొందడమే ఈ ఫ్లైవీల్ టెక్నాలజీ. ఫ్లైవీల్ టెక్నాలజీలో మోటార్, జనరేటర్ మధ్యలో ఐరన్ వీల్స్ ను గేర్లు, బేరింగ్స్ సహాయంతో ఏర్పాటు చేస్తారు. ఐరన్ వీల్ ను మోటారు సహాయంతో తిప్పుతారు. ఆ సమయంలో యంత్రానికి ఎంతైతే ఇన్పుట్ పవర్ ఇస్తామో అవుట్పుట్ లో జనరేటర్ వద్ద అంతే పవర్ లభిస్తుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే ఫ్లైవీల్ లో నిర్ణీత సమయం తరువాత మోటార్ను ఆఫ్ చేస్తారు. కానీ వెంటనే వీల్ తిరగడం ఆగిపోదు. నెమ్మదిగా వేగం తగ్గుతూ వీల్ కొంతకాలం పాటు తిరుగుతూ ఉంటుంది. ఇలా వేగం తగ్గుతూ వీల్ తిరిగే సమయంలోనూ కరెంట్ను జనరేటర్ నుంచి పొందడమే ఈ ఫ్లైవీల్ టెక్నాలజీ. మోటార్ ఆఫ్ అయిన తర్వాత కూడా కరెంటు ఉత్పత్తి అవుతుందన్నమాట. ఇదే ఫ్రీ పవర్. ఇలా 1 యూనిట్ కరెంటు ఉపయోగించి తక్కువలో తక్కువగా 10 రెట్ల కరెంటును ఉత్పత్తి చేయొచ్చు అని నిరూపించింది ఈ టెక్నాలజీ. ప్రపంచ విద్యుత్ రంగం అనేది పూర్తి సమూలంగా మార్పులు జరుగుతాయండి. ఎందుకంటే కన్వెన్షనల్ మెథడ్స్లో ప్రతి దాంట్లో బొగ్గు, నీరు, గాలి, సోలార్ నుంచి వేడి ద్వారా సోలార్ నుంచి ఉత్పత్తి అవుతుంది, మరియు న్యూక్లియర్, వీటన్నిటికీ అపరిమితమైనటువంటి పరిమితులు ఉన్నాయి. కానీ ఈ ఫ్లైవీల్ టెక్నాలజీకి ఎలాంటి పరిమితులు లేవు. ఎందుకంటే ఇక్కడ మనం వ్యాసం, బరువు, RPM అనే ముడి పదార్థాలుగా తీసుకుంటూ మనం పవర్ జనరేట్ చేస్తాం. కాబట్టి వీటికి ఇక్కడ డైమెన్షన్ చేంజ్ కావడం కానీ, పరమాణు యొక్క విడిపోవడం కానీ, ఎట్లయితే బొగ్గులో అవుతుందో అట్లా విచ్ఛిన్నం అవ్వడం కానీ ఎలాంటి జరగదు. కాబట్టి ఈ రా మెటీరియల్స్ అనేది కాన్స్టెంట్గా లైఫ్ లాంగ్ అట్లా ఉండిపోతాయి. కాబట్టి ఇక్కడ ఎట్లాంటి ఎమిషన్స్ అనేవి జరగవు. ప్రస్తుతానికి గ్లోబల్గా 85% ఆఫ్ ద గ్రిడ్ మొత్తం కూడా బొగ్గుతో ఉత్పత్తి అయినటువంటి పవర్తో నిండి ఉంది. కాబట్టి టోటల్గా ప్రపంచంలో 85% ఇలా జరుగుతున్న క్రమంలో కార్బన్ డైఆక్సైడ్ 10 బిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ అనేది పర్యావరణాలకి విలువరించబడుతుంది. దీనికి సంబంధించినటువంటి పేటెంట్ మేము 2019లో అప్లై చేసామండి. 2019లో దీనికి సంబంధించినటువంటి పేటెంట్ అప్లై చేస్తే 2 సంవత్సరాల తర్వాత పలు శాస్త్రవేత్తలు దీని మీద బ్రెయిన్ స్టార్మ్ చేసి చాలా విధాలుగా దీన్ని రకరకాల ప్రశ్నలతో వాళ్ళు ముందుకొచ్చినప్పుడు ప్రతి దానికి మేము ఓపిక సమాధానం చెప్తూ 2 సంవత్సరాలు టైం పట్టిందని మాకు ఈ పేటెంట్స్ లభించడానికి నవంబర్ 22 రోజు 2021 మాకు పేటెంట్ అందింది. ప్రభుత్వానికి మేము గత 10 సంవత్సరాలుగా ఫ్రీక్వెంట్గా ప్రభుత్వానికి ఈ ఫ్లైవీల్ టెక్నాలజీ మీద ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము ఫ్రీక్వెంట్గా రాస్తున్నాము. ఈ క్రమంలో 2018లో మేము ప్రైమ్ మినిస్టర్ గారికి రాసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీస్కి రిఫర్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఫ్లైవీల్ అనే పదాన్ని హైబ్రిడ్ విండ్ సోలార్ పాలసీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ప్రపంచంలో ఫాసిల్ ఫ్యూయల్స్ ఇంకొక 47 ఇయర్స్ మాత్రమే ఉంటాయండి. ఈ క్రమంలో భారతదేశంలో కేవలం 23 కోట్ల వెహికల్స్ ఉన్నాయి, అన్ని వెహికల్స్ కలుపుకొని. ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రపంచం మొత్తం ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ వైపు చూస్తున్నాయి.
అందులో ముఖ్యంగా హైడ్రోజన్ మనం చెప్పుకోవచ్చు. ఈ హైడ్రోజన్ తయారు చేయడానికి ఎలక్ట్రాలసిస్ అనే విధానాన్ని ప్రపంచం మొత్తం నమ్ముకొని ఉంది. ఈ క్రమంలో 1 kg హైడ్రోజన్ తయారు చేయడానికి 55 యూనిట్లకు పైగా విద్యుత్ అవసరం పడుతుంది. ఈ 55 యూనిట్ల విద్యుత్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. కాబట్టి మనము ఎలక్ట్రాలిసిస్ ద్వారా వాటర్ని ఉపయోగించి హైడ్రోజన్ తయారు చేయడానికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కోసమైనా సరే మనకు ఈ ఫ్లైవీల్ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆఫ్ గ్రిడ్లో ఒక విలేజ్లో ఒక మెగావాట్ నుంచి 5 మెగావాట్లు పెట్టుకుంటే ఒక విలేజ్కి సంబంధించినటువంటి అవసరాలన్నీ తీరే పరిస్థితి ఉంది. అలాగే ఒక టౌను, అలాగే పెద్ద పెద్ద పట్టణాలకు కూడా మనం కావాల్సినటువంటి ఇన్స్టాల్ కెపాసిటీని ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ అవసరాలు గ్రిడ్ లాసెస్ లేకుండా చాలా సునాయాసంగా మనం అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు, ట్రాన్స్మిషన్ కూడా చేసుకోవచ్చు. ఐరన్ వీల్ బరువు, వ్యాసం, నిమిషానికి వీల్ తిరిగే సంఖ్యను పెంచుకుంటూ పోతే ఎన్నో రెట్ల కరెంట్ను ఉత్పత్తి చేయొచ్చు అంటున్నాడు శ్రీనివాస్ భాస్కర్ చాగంటి. స్క్రీన్ పై కనిపిస్తున్న యంత్రమే హైబ్రిడ్ పర్పెచువల్ మెకానికల్ బ్యాటరీ. దీని సహాయంతోనే ఫ్రీ పవర్ ను ఉత్పత్తి చేస్తున్నాడు శ్రీనివాస్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీం కళ్ల ముందే ప్రాక్టికల్ గా చేసి చూపించాడు. ఈ ప్రయోగానికి 45 కిలోవాట్ 415 వోల్ట్స్ 50 హెర్ట్జ్ మోటార్ను ఉపయోగించాడు. 150 కిలోవాట్ 415 వోల్ట్స్ 50 హెర్ట్జ్ జనరేటర్ను వాడుతున్నాడు. 12 టన్నుల బరువుండే వీల్స్ ను తిప్పడానికి మోటార్ను 5 సెకండ్ల పాటు ఆన్ చేశాడు. ఎంతైతే పవర్ ఇన్పుట్ ఇస్తున్నామో అంతే అవుట్పుట్ జనరేటర్ నుంచి రావడాన్ని రీడింగ్ మీటర్ ద్వారా మనం గమనించవచ్చు. 5 సెకండ్ల అనంతరం మోటార్ను ఆఫ్ చేశాడు. అయినా వీల్ ఒక్కసారిగా ఆగిపోకుండా నెమ్మదిగా తిరగడాన్ని మనం చూడొచ్చు. అలా 120 సెకండ్ల పాటు వీల్ తిరిగింది. ఈ సమయంలో కూడా కరెంటు ఉత్పత్తి ఆగకపోవటాన్ని మనం రీడింగ్ ద్వారా గమనించవచ్చు. అంటే 120 సెకండ్ల పాటు జనరేట్ అయిన కరెంట్ అంతా ఉచితంగా వచ్చిందన్నమాట. ఈ పవర్ ను డైరెక్ట్ గా షెడ్లోని లైట్లు, ఫ్యాన్లు తిరగడానికి ఉపయోగించి ఆశ్చర్యపరిచింది శ్రీనివాస్ టీం. ఐరన్ వీల్ తిరగడం నెమ్మదిగా ఆగిపోతున్నప్పుడు దాని ఉపరితల వేగాన్ని విద్యుత్ గా మార్చటమే ఈ ఫ్లైవీల్ టెక్నాలజీ. దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసిన గేర్లు, బేరింగ్లు వాడుతున్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు ఎన్నో పరిశోధనలు చేసి ఫ్రీ పవర్ జనరేషన్ లో విజయవంతమయ్యాడు శ్రీనివాస్. ఇందుకుగాను ఆయన భార్య భాటా చాగంటి డిజైన్ పరంగా ఎంతో సహాయ సహకారాలు అందించింది. వేణు మండాది, సురేంద్రనాథ్ అనే మరో 2 ఇంజనీర్లు గత కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యారు. ఈ క్రమంలో ప్రపంచంలో ఫ్లైవీల్ టెక్నాలజీలో కరెంటు ఉత్పత్తి చేసిన మొట్టమొదటి సంస్థగా కైనెటిక్స్ అసోసియేటెడ్ మాస్ మెకానికల్ అప్లికేషన్ గేర్ ఫ్లైవీల్ పవర్ జనరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిలిచింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కును సైతం దక్కించుకుంది. ఇప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తిలో ప్రామాణికంగా తీసుకునే థర్మోడైనమిక్స్ సూత్రాలను ఛాలెంజ్ చేస్తోంది శ్రీనివాస్ టీం. స్పెయిన్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, న్యూజిలాండ్ ఇలా ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో మంది శాస్త్రవేత్తలు శ్రీనివాస్ కంపెనీని సందర్శించారు. తమతో కలిసి పనిచేయాలని కోరిన శ్రీనివాస్ సుముఖత వ్యక్తం చేయలేదు. తాను పుట్టిన ఈ గడ్డ నుంచే ఈ ప్రాజెక్టును చేపడతానని అంటున్నాడు. గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు పరిశ్రమలకు తక్కువ ధరకే విద్యుత్ అందించే అవకాశం ఉందని అంటున్నాడు. ఇతర దేశాల నుంచి వచ్చిన విండ్, సోలార్ టెక్నాలజీలకు నెట్ మీటరింగ్ ద్వారా గ్రిడ్ కు పవర్ అందించడానికి అనుమతించిన విధంగానే ఫ్లైవీల్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ కు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలు 40 ఏళ్లలో అంతం కానున్నాయని, అందుకే ప్రపంచమంతా గ్రీన్ హైడ్రోజన్ వైపు చూస్తోందని అంటున్నారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలన్నా పవర్ కావాలని, ఈ నేపథ్యంలో ఫ్లైవీల్ టెక్నాలజీ ఒక్కటే అన్నిటికీ పరిష్కారమని అభిప్రాయపడుతున్నారు. ఇన్నేళ్ల చరిత్రలో ఫ్రీ పవర్ విద్యుత్ ఉత్పత్తిని సాధ్యం చేసిన శ్రీనివాస్ దేశం గర్వపడే వ్యక్తి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు మీరే చూశారు, మా పైలట్ ప్లాంట్లో యాక్సలరేషన్గా మేము 45 కిలోవాట్ 415 వోల్ట్స్ 50 హెర్ట్జ్ మోటార్ని వాడటం జరిగింది. మా జనరేటరు మేము 24 పోల్ 2000 RPM 1500 వోల్ట్స్ జనరేటర్ని మేము డిజైన్ చేసి వాడుతూ ఉన్నాం. మీరు చూశారు కదా, ఇన్పుట్లో
45 కిలోవాట్ మోటార్కి మనము 5 సెకండ్ల పవర్ ఇవ్వటం జరిగింది. ఈ 5 సెకండ్ల పవర్ తర్వాత మనము మోటార్ని ఆఫ్ చేసాం. ఆఫ్ చేసిన తర్వాత మనకి జనరేటరు 120 సెకండ్ల పవరు మనకి ఇచ్చింది. మనం లోడ్ కనెక్ట్ చేసాం. సో మనం ఇక్కడ వాడుతున్నది యాక్సలరేషన్ టైము 5 సెకండ్లు మాత్రమే, డీసెలరేషన్ టైము 120 సెకండ్లుగా మేము ఇక్కడ మా పైలట్ ప్లాంట్లో మేము చూపించడం జరుగుతుంది. చూశారు కదా, ఇది అద్భుతమైన ఫ్లైవీల్ టెక్నాలజీ. ఇదే టెక్నాలజీని ఉపయోగించి పవర్ను ప్రొడ్యూస్ చేస్తున్నారు హైదరాబాద్కు చెందినటువంటి శ్రీనివాస్ భాస్కర్ గారు. 30 ఏళ్ళ ఆయన కష్టానికి ఇప్పుడిప్పుడే ప్రతిఫలం లభిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఇంకా సహకరిస్తే ఈ టెక్నాలజీ ద్వారా ప్రపంచం విద్యుత్ రంగంలోనే సమూలమైనటువంటి మార్పులను తీసుకురాగలనేటువంటి అభిప్రాయాన్ని శ్రీనివాస్ భాస్కర్ గారు అయితే వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాజ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.